సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రత్నకుమార్ గుడివాడలో మార్కెటింగ్ మిత్రుల సదస్సు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆసియా దేశాలలో ఎర్రచందనంతో చేసిన లక్ష్మీదేవి, గణేష్, బుద్ధ, దేవుళ్ల ప్రతిమలను శుభసూచకంగా భావించే కారణంగా ఎర్రచందనం బొమ్మలకు అత్యంత డిమాండ్ ఉందని, ప్రకాశం, నెల్లూరు, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాలో ఎర్రచందనం సాగును రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తుందని, ఈ యొక్క వ్యాపారంలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఆర్థికంగా స్థిరపడాలని రత్నకుమార్ తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు గుడివాడ మన కిన్నెర్ కాంప్లెక్స్ లో మా సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ ఎర్రచందనం మీద అవగాహన సదస్సు జరిగింది. మన గుడివాడలో సర్వీస్ సెంటర్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఈ రోజు కంపెనీ సాగరంగా 42 వెంచర్ కంపెనీస్ 43 వెంచర్లు అడుగు పెడుతున్నాం సార్. అలాగే వరల్డ్ గా ద బిగ్గెస్ట్ కంపెనీ ఎర్రచందనం సాగులో ఓన్ ఆఫీస్, ఓన్ బ్యాంక్, అలాగే ఓన్ సైట్స్, అలాగే ఓన్ ప్రాజెక్ట్ అండ్ ఓన్ ప్రొడక్షన్ తో ముందుకెళ్తున్నాం సార్. ప్లస్ కస్టమర్ మనలతోటి ఇదే ప్రాజెక్ట్ మీద 11 అవార్డులు తీసుకోవడం కూడా జరిగింది. అలాగే ఈ రోజు కంపెనీ చూసుకుంటే కనుక 11,000 మంది కస్టమర్స్ తోటి, అలాగే ఓన్ బ్యాంకింగ్ రంగంలో కూడా ఈ రోజు కస్టమర్ కి 50% లోన్ ఇస్తూ వాళ్ళకి సర్వీస్ సపోర్ట్ చేస్తూ వాళ్ళ ఎర్రచందనం సాగులో భాగస్వామ్యం చేస్తూ ఈ రోజు వరల్డ్ వైడ్ గా బిగ్గెస్ట్ కంపెనీగా మేము వెళ్తున్న సందర్భంలో గుడివాడలో ఈ రోజు సుమారు ఒక 20 నుంచి 35 మెంబర్స్ కి ఈ రోజు దీని మీద అవగాహన చేయడం జరిగింది. మంచి రెస్పాన్స్ వచ్చింది. 43 వెంచర్ కూడా మేబీ ఫిబ్రవరి 15th అబోవ్ స్టార్ట్ చేస్తున్నాం, ఓపెన్ చేస్తున్నాము. తక్కువ పెట్టుబడి, ఎక్కువ భూమి, అత్యధిక రాబడి, కస్టమర్ల మనలతో ముందుకెళ్తున్న సంస్థతో ఒక తల్లి ప్రేమ ఎంత స్వచ్ఛమైనదో, అలాగే సాయి ప్రాపర్టీస్ ప్రాజెక్ట్స్ ఎర్రచందనం సాగులో ఆ భాగస్వాములైన కస్టమర్లకి అంత స్వచ్ఛతమైనటువంటి ఆర్థిక భరోసా కల్పిస్తూ ఈ రోజు మా సిఎండి గారు చామకూరి సాయి శ్రీనివాస్ గారు ఒక దిగ్విజయంగా ఈ ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్తున్నాము. అలాగే విజయవాడ, మన ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, కర్ణాటక కానీ, అలాగే త్రిపుర 4 రాష్ట్రాల్లో కూడా ఆఫీసులు నెలకొల్పి భవిష్యత్తులో కూడా అన్ని స్టేట్లకు కూడా ఆఫీసులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాము. 2030కి వరల్డ్ వైడ్ గా ద బిగ్గెస్ట్ గా ప్రొడక్షన్ బయటికి రిలీజ్ చేసి ఓన్ గా నెలకొల్పాలనేది కంపెనీ ఆశయం. ఈ రోజు 4,000 ఎకరాలు కంప్లీట్ చేసుకున్నాము. దగ్గర మా సైడ్ లో 16 లక్షల మొక్కలు ఎర్రచందనం మొక్కలు పెరుగుతున్నాయండి. చాలా దాన్ని గర్వంగా ఫీల్ అవుతున్నాము. అలాగే రాబోయే కాలంలో కూడా ఇలాంటి వెంచర్స్, ఇంకా పెద్ద వెంచర్స్ వేసి కస్టమర్లకి మరింత ఆర్థిక భరోసా కల్పించాలన్నదే మా ఇది. అలాగే ఈ రోజు పెట్టిన కస్టమర్ కి భావి తరాలకు కూడా వాళ్ళ ఫ్రూట్స్ అందించే విధంగా ప్రాజెక్ట్ డిజైన్ చేయడం జరిగింది మా సిఎండి గారు. అలాగే నాతో వర్క్ చేస్తున్నటువంటి ఎల్ చినరాజు గారు జిఎం గారు, అలాగే కె భరత్ జిఎం గారు, ప్లస్ నా టీం సభ్యులందరికీ ఇంత మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో ఎవ్రీ మంత్ ఈ మన గుడివాడ సర్వీస్ సెంటర్ లో ఇలాంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తామని, అలాగే మార్కెట్ టీమ్స్ కూడా మంచి ఆర్థిక భరోసా కల్పిస్తూ వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళకి భవిష్యత్తులోనే భావితరాలకు కూడా మంచి ఆర్థిక వనరులు చేకూరుస్తూ వాళ్ళకి సర్వీస్ సపోర్ట్ గా ముందుకు తీసుకెళ్తామని కంపెనీ తరపున కృష్ణా జిల్లా గుడివాడ పట్టణం గణేష్ నగర్ కాలనీలో అత్యంత వైభవంగా జరిగిన త్రిశక్తి త్రిమూర్త స్వరూప శ్రీ సిద్ధి వినాయక స్వామి వారి నూతన ఆలయ మరియు విగ్రహ ప్రతిష్ఠా వేడుకల్లో ఎమ్మెల్యే వెనుగండ్ల రావు పాల్గొన్నారు. వేద పండితులు మంత్రోచ్చరణల మధ్య దేవస్థానంలో ప్రతిష్ఠించిన దేవతామూర్తుల విగ్రహాలకు ప్రత్యేక పూజా కార్యక్రమం